నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం సిస్ట్లు అంటే నీటి బుడగలు, అండాశయాలు నీటి బుడగలు ఉంటే ప్రాబ్లమా, అంటే అసలు ఏంటి సిస్ట్ అంటే ఏంటి, ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఫామ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇది ఓవేరియన్ సిస్ట్ అనేది వేరు, పీసీఓడి అనేది వేరు. చాలాసార్లు పేషెంట్స్ నీటి బుడగలకి అంటే పీసీఓడికి సిస్ట్కి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నీటి బుడగలు అనేది పీసీఓడిలో కామన్గా వాడే టర్మ్ అనమాట. సో నీటి బుడగలు ఉన్నాయి అంటే సిస్ట్లు ఉన్నట్టు కాదు. నీటి బుడగలు అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, అంటే చిన్నగా చాలా ఫాలికల్స్ ఉన్నట్టు. సో అది పీసీఓడి అంటారు. నీటి బుడగల్ని పీసీఓడి అంటారు. సో ఇప్పుడు ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటంటే ఓవరీలో ఒక స్కాన్లో ఒక నల్ల ఆకారంలో కనిపిస్తుంది అనమాట. సో దీన్ని సిస్ట్ అంటారు. సిస్ట్ చాలా రకాలుగా ఉండొచ్చు. సింపుల్ సిస్ట్ అయి ఉండొచ్చు, కాంప్లెక్స్ సిస్ట్ అయి ఉండొచ్చు, హెమరేజిక్ సిస్ట్ అయి ఉండొచ్చు, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అవ్వచ్చు, డెర్మాయిడ్ సిస్ట్ అవ్వచ్చు. సో ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో సింపుల్ సిస్ట్ ఫస్ట్ కేటగిరీకి వద్దాం. సింపుల్ సిస్ట్ అంటే ఏంటంటే ఒకటే ఉంటుంది, క్లియర్గా బ్లాక్గా ఉంటుంది. ఈ సిస్ట్ వల్ల మనకి ప్రాబ్లం ఉందా అంటే సింపుల్ సిస్ట్ వల్ల జనరలీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అది కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు అనమాట. అంటే మనకి ఏమైనా కొన్ని ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగేదో అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే వస్తుంది. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సిస్ట్ని మనం టాబ్లెట్ ఇచ్చి తగ్గించుకోవచ్చు. సో ఒక మంత్ టాబ్లెట్స్ వాడితే నెక్స్ట్ మంత్కి తగ్గిపోతుంది. సింపుల్ సిస్ట్ గురించి మనం వరి అవ్వక్కర్లేదు. కొన్నిసార్లు మనం హార్మోనల్ టెస్ట్ చేసి ఆ హార్మోన్స్ నార్మల్ వచ్చాయనుకోండి, మనం ఏమి చేయక్కర్లేదు. ఆ సింపుల్ సిస్ట్ వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో సింపుల్ సిస్ట్ అనే దాని గురించి మనం భయపడక్కర్లేదు, అసలు దాని గురించి పట్టించుకోక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ సిస్ట్. కాంప్లెక్స్ సిస్ట్ అంటే ఏంటంటే సిస్ట్ లానే ఉంటుంది, కానీ దాంట్లో చాలా సెప్టేషన్స్ అంటే కంపార్ట్మెంట్స్గా డివైడ్ అవ్వచ్చు, ఏమైనా సాలిడ్ ఏరియాస్ కనిపించవచ్చు, బ్లడ్ వాస్కులారిటీ అంటే బ్లడ్ ఫ్లో దాంట్లో ఎక్కువ అవ్వచ్చు. సో అలా కొంచెం కాంప్లెక్స్ సిస్ట్గా ఉంటే మాత్రం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మీరు ఎక్కడైనా బయట స్కాన్ రిపోర్ట్ చేయించుకున్నా కింద కాంప్లెక్స్ సిస్ట్ అని ఇస్తే మాత్రం దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అండ్ ఆ సిస్ట్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయించుకోవాలి. అంటే ఆ సిస్ట్ ఏంటి అనే దాని గురించి చూసుకోవాలి. కొన్నిసార్లు అది సింపుల్గానే ఉండొచ్చు, ఏమి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. కొన్నిసార్లు మాత్రం ఏమైనా క్యాన్సర్ ఉన్నా కూడా మనకి అట్లా తెలుస్తుంది అనమాట. సో కాంప్లెక్స్ సిస్ట్ వస్తే మాత్రం దాన్ని అసలు వదిలేయకూడదు, దాన్ని ఇంకా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ స్టడీస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెమరేజిక్ సిస్ట్, అంటే దాంట్లో బ్లడ్ కలెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో సింపుల్ సిస్ట్ అయితే క్లియర్గా బ్లాక్గా కనిపిస్తుంది మనకి స్కాన్లో. అదే హెమరేజిక్ సిస్ట్ అనుకో, ఇట్లా హోమోజినస్గా ఒక రకంగా ఇట్లా చిన్న గ్రెయిన్స్లా ఉంటుందన్నమాట. సో హెమరేజిక్ సిస్ట్ అంటే బ్లడ్ కలెక్ట్ అయింది. హెమరేజిక్ సిస్ట్ కూడా చాలా వరకు నార్మల్ అవ్వచ్చు. మనకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు, ఆ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు లోపల కొంచెం బ్లడ్ అక్యుములేట్ అయిపోయి అది హెమరేజిక్ సిస్ట్లా కనిపించవచ్చు. సో చాలా వరకు హెమరేజిక్ సిస్ట్లన్నీ నార్మలే ఉంటాయి, మనం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియాటిక్ సిస్ట్. ఎండోమెట్రియాటిక్ సిస్ట్లో కూడా బ్లడ్ కలెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో చాక్లెట్ కలర్డ్ ఫ్లూయిడ్ కలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంటే మాత్రం కొంచెం అంటే అది కొంచెం ప్రాబ్లమాటికే. ఎందుకంటే ఎండోమెట్రియాటిక్ డిజీజ్ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్. మనకి సిస్ట్లా ఉంది అంటే కొన్ని అతుకులు ఫామ్ అవ్వచ్చు, ఆ సిస్ట్ పెరగచ్చు, ఆ సిస్ట్ పెరిగి మెల్లిమెల్లిగా చిన్న ఎగ్స్, చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ అన్నిటిని కూడా ఎన్గల్ఫ్ చేసుకోవచ్చు. ఆ సిస్ట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఒకవేళ సర్జరీ చేసి ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ని తీసేసినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ క్యాన్ బికమ్ అ ప్రాబ్లం. సో ఫర్టిలిటీ కొంచెం ఇష్యూ ఉండొచ్చు. సో అందుకే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి దాని గ్రేడింగ్ బట్టి, దాని స్టేజింగ్ బట్టి మనకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ చేసుకోవాలన్నమాట. ఎండోమెట్రియాసిస్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం తొందరగా యాక్ట్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ కావాలంటే. సో ఇట్స్ బెటర్ మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి డెర్మాయిడ్ సిస్ట్. సో డెర్మాయిడ్ సిస్ట్ అంటే ఏంటంటే అది ఒక రకమైన సిస్ట్ ఉంది. దాంట్లో కొంచెం హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, ఏదో కొంచెం క్యాల్సిఫిక్ నాడ్యూల్స్ ఉంటాయి, కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట. డెర్మాయిడ్ సిస్ట్ ఉన్నా కూడా మీరు ఏమీ భయపడక్కర్లేదు. ఆ డెర్మాయిడ్ సిస్ట్ని తీసేస్తే చాలా వరకు మళ్ళీ రాదు, నీట్గా తీసేస్తే మళ్ళీ చాలా వరకు మళ్ళీ రాదు. దాని గురించి మనం వరి అవ్వక్కర్లేదు. ఫర్టిలిటీకి అంత ప్రాబ్లం కూడా కాదు. సో ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసే సిస్ట్ అంటే మాత్రం ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనమాట. సింపుల్ సిస్ట్ ఉంటే మాత్రం మీరు కంప్లీట్లీ అసలు లైట్ తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.